ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగిన 41వ ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ ఎక్స్పో 2025 ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీడబ్ల్యూఏ అధ్యక్షుడు శ్రీనివాస తేతలి ప్రసంగం. గత ప్రభుత్వంలో ఘనంగా ప్రారంభించిన ప్రస్తుతం నిర్లక్ష్యంతో మిగిలిన ఫిష్ ఆంధ్ర మాల్ యూనిట్లు. ఫిష్ ఆంధ్ర మాల్ పథకంపై మత్స్యకారుల నిరాశ, ప్రస్తుత ప్రభుత్వంపై తలెత్తుతున్న ప్రశ్నలు. గోదావరిలోకి పులసరాక ప్రారంభం, వేట మొదలై గ్రామాలు ఉల్లాసంగా మారిన దృశ్యం. అడ్వాన్స్ డిమాండ్లతో మార్కెట్లో రంగులేసిన సీజన్. ఆక్వా సాగు విస్తరణకు బాపట్ల కలెక్టర్ చర్యలు ప్రారంభం. 3067 ఎకరాల్లో త్వరలోనే ఆక్వా చెర్ల ప్రణాళిక. జిల్లా స్థాయి కమిటీకి స్పష్టమైన దిశా నిర్దేశం. టీడీపీ సీనియర్ నేత పెద్దిరాజుకు కీలక బాధ్యత. మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకార సంఘాలు. గోవాలో ఫిషింగ్ బోట్లకు సబ్సిడీ, కొత్త నిబంధనలు విడుదల. బోట్ల సబ్సిడీకి కొత్త అర్హత ప్రమాణాలు. కార్వీ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే జూలై 17 నుంచి 19 వరకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో 41వ ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ ఎక్స్పో 2025 అట్టహాసంగా జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం. దేశంలో 60% రొయ్యలు, 80% చేపలు ఇక్కడ నుండే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా ఉన్న ఆక్వా కంపెనీలు, శాస్త్రవేత్తలు, స్టేక్ హోల్డర్స్, నిపుణులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీడబ్ల్యూఏ అధ్యక్షుడు శ్రీనివాస తేతలి తన అనుభవాన్ని పంచుకుంటూ ఆక్వాకల్చర్ లో టెక్నాలజీ అవసరాన్ని వివరించారు. రైతుల అభివృద్ధికి, మార్కెట్ మెరుగుదలకి ఏపీడబ్ల్యూఏ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. పాలసీ నుంచి ప్రాక్టికల్ వరకు రైతులకు ఉపయోగపడే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆయన మాటలు ఎక్స్పోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాపట్ల తీర ప్రాంతాలలో మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల పేరిట గత ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర మాల్ పథకంపై అనేక అనుమానాలు ఊగిసలాడుతున్నాయి. 3 కేటగిరీలలో 103 యూనిట్లు ఏర్పాటు చేశామని మత్స్యశాఖ ప్రకటించినప్పటికీ ఇప్పుడు కేవలం మినహాయించదగిన యూనిట్లు మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 1.5 కోట్లకు పైగా సబ్సిడీ నిధులు విడుదలైనప్పటికీ అవి వాస్తవంగా ఎవరికి అందాయో స్పష్టత లేదు. ప్రారంభ సమయంలో ప్రచారం మాత్రం ఆర్భాటంగా సాగింది. అధికార పార్టీ రంగుల్లో పోస్టర్లు, రాజకీయ నేతల హడావిడితో ఘనంగా ప్రారంభోత్సవాలు జరిగాయి. అయితే మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న అసలైన ఉద్దేశ్యం మాత్రం అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశంపై విజిలెన్స్ విచారణ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. జూలై నుంచి అక్టోబర్ వరకు సాగే పులస సీజన్ ప్రారంభమైంది. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురుతూ వచ్చే పులస చేపలు ఇక్కడ గుడ్లు పెట్టి తిరిగి వెళ్లే సమయంలో జాలర్ల వలలో చిక్కుతున్నాయి. ఈ చేపలు దొరికిన వెంటనే మత్స్యకార బస్తీలు, మార్కెట్లు ఉల్లాసంగా మారాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పులస ప్రేమికులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ముందస్తుగా అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు. అమలాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి బోడసకుర్ర ప్రాంతంలో మత్స్యకార మహిళలకు 5,000 అడ్వాన్స్ ఇచ్చి పులస వచ్చిన వెంటనే తనకే ఇవ్వాలని అడిగాడు. పల్లెల్లో ఎవరైనా పులస కొనుగోలు చేస్తే ఆ రోజు ఆ ఊర్లో అదే హైలైట్. రుచి, అరుదైన లభ్యత రెండూ కలిసి పులసను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే వేట పరిమితులు, సరఫరా తగ్గుదలతో ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. తాళ్లరేవు మండలం జి వేమవరం రక్షిత చెరువులో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువును ఓ స్థానిక వ్యక్తి 36,000కు పాడుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి మోహన్ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ జూనియర్ ఇంజనీర్ సుకీర్తి తెలిపారు. 3 ఏళ్ల తర్వాత చెరువులో 30 కేజీల బరువున్న పెద్ద పెద్ద బొచ్చ చేపలు బరువు తూగుతూ వలల్లో చిక్కటంతో ఆ వేటను చూడటానికే కాదు, కొనుగోలు చేయడానికి కూడా స్థానికులు, వ్యాపారులు భారీగా తరలివచ్చారు. శనివారం సాయంత్రం నుంచి ఆ ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకుంది. బాపట్ల జిల్లాలో ఆక్వాకల్చర్ విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన భూమిని గుర్తించాలంటూ అధికారులను కలెక్టర్ జి వెంకటమురళి ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 17,603.80 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని మత్స్యశాఖ అధికారులు వివరించారు. అదనంగా 3,067.16 ఎకరాల్లో సాగు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు తెలిపారు. ధీటుగా భవిష్యత్తులో 3,36,114 ఎకరాల భూమి ఈ రంగ అభివృద్ధికి తగినదిగా గుర్తించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా సాగు విస్తరణలో రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, జిల్లా జీడీపీ వృద్ధి చెందుతుంది, విదేశీ మారక ద్రవ్యం సంపాదనలో భారీగా సహకరిస్తుంది అని అన్నారు. రొయ్యల వ్యర్థాలను అక్రమంగా విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కలిదిండి తహసీల్దార్ వంశీ స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వనామీ రొయ్యల సాగును ప్రభావితం చేసే విధంగా వ్యర్థాల వ్యాపారం సాగితే తీవ్రంగా స్పందిస్తాం.
ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన హెచ్చరించారు. ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద వ్యాన్లను తనిఖీ చేయాలని, అలాగే వ్యర్థాలు తీసుకెళ్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన పోలీసు విభాగానికి, వీఆర్ పంచాయతీ కార్యదర్శులకు సూచనలు జారీ చేశారు. ఇటీవల రొయ్యల వ్యర్థాలు దొంగ రవాణా మార్గాల్లో ఇవి అమ్మకానికి వస్తుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోందన్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో రొయ్యల సాగు చేస్తున్న రైతులందరికీ పూర్తి సబ్సిడీ విద్యుత్ అందించాలని రైతుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాలో ఉన్న 1800 కనెక్షన్లలో కేవలం 1000కే సబ్సిడీ వర్తిస్తోందని, మిగతా రైతులు డీకేడీ భూముల్లో సాగు చేస్తున్నారని సంఘం గౌరవ అధ్యక్షుడు విమర్శించారు. రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించాలి అంటూ సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల ధరలు 100 మేర తగ్గడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులను కలవాలని సమావేశంలో తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సీజన్ లో అనూహ్యంగా టైగర్ రొయ్యలపై వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు విరుచుకుపడ్డాయి. చెరువు నుంచి చెరువుకి వ్యాప్తి చెందుతూ రైతులను అవస్థలకు గురి చేస్తున్నాయి. 80 కౌంటు రొయ్యలు 50 కౌంటుకు పడిపోవడంతో త్వరితగతిన పట్టుబడులు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళార్లు రేట్లను బాగా కుదిస్తున్నారు. కంపెనీలు కేవలం 10 నుంచి 20 కౌంటు రొయ్యలకే డిమాండ్ చూపుతుండగా మిగతావి స్థానిక మార్కెట్లో తక్కువ ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. భీమవరం రైతులు 5 నెలలకే రొయ్యలు తీయాల్సి వచ్చిందని, 30 కౌంటు రొయ్యలను కేవలం 470కి అమ్మాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయామని చెబుతున్నారు. పెరిగిన సాగుతో పాటు నకిలీ సీడ్ సరఫరా, అధిక వర్షపాతం కూడా వైరస్ వ్యాప్తికి కారణమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల్లో మోనోడాన్ సీడ్ ఉత్పత్తి చేసే హ్యాచరీలు తక్కువగా ఉండటంతో నాణ్యతపై ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. కోస్తా తీర ప్రాంత రైతులు ఉప్పునీటి చెరువుల్లో చందువా జాతి చేపల సాగు జోరుగా సాగిస్తున్నారు. సముద్రంలో పెరిగే ఈ విలువైన చేపలను కోస్తా ప్రాంతాల్లో పెంచే టెక్నాలజీను CMFRI శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. క్యాప్టిన్ బ్రీడింగ్, సీడ్ ప్రొడక్షన్ నుంచి కేజ్ మారికల్చర్ టెక్నాలజీ దాకా సముద్ర తీరంలో తక్కువ లోతులో చేపల సాగు చేసే విధానాలు పూర్తిగా సిద్ధమయ్యాయి. విశాఖ కార్యాలయంలో జరుగుతున్న ప్రయోగాల్లో చందువా పారతో పాటు గ్రూపర్స్, స్నాపర్లు వంటి జాతులపై విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. వైరస్లు, తుఫాన్లతో ఇబ్బంది పడే రైతులకు ఇది ప్రత్యామ్నాయ పద్ధతి. ఎగుమతి కాకుండా దేశీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ చేపలు పంట మార్పిడి పద్ధతుల్లోకి వస్తే ఆదాయం పెరుగుతుంది. బ్లూ రివల్యూషన్ స్కీమ్ కింద NFDB సహకారంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోల్నపల్లి రక్షిత మంచినీటి చెరువులో చేపలు అకస్మాత్తుగా చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులుగా నీటిపై చేపలు తేలిపోవటం, చెరువు చుట్టూ దుర్వాసన రావటంతో ప్రజల్లో భయం నెలకొంది. చెరువులోకి కొత్తగా నీరు నిండిందా లేక ఆక్సిజన్ లోపమా అన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి. ఇదే నీరు తాము తాగుతున్నామన్న భయం ప్రజల్లో ఎక్కువవుతోంది. ఇప్పటికే పంచాయతీ వారు మృతి చెందిన చేపలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై స్పందించిన RBS అధికారులు మాట్లాడుతూ చెరువులోని నీటిని పూర్తిగా బయటకు మళ్లించి తాజా నీరు తీసుకురావాలని, చెరువు చుట్టూ ఉన్న చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు సూచించామని తెలిపారు. నర్సాపురం సీనియర్ TDP నాయకుడు కొల్లి పెద్దిరాజుకు ప్రభుత్వం మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రకటించింది. ప్రస్తుతం మత్స్యకార సహకార సమాఖ్య చైర్మన్ గా ఉన్న పెద్దిరాజుకు సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు పలు పదవులు నిర్వహించిన ఆయన మత్స్యకార సేవలో గుర్తింపు పొందారు. పెద్దిరాజు పదవికి నియామకం TDP నేతలు, మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యకారులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకం మత్స్యకార వర్గానికి బలాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. నాగాయలంక బ్యాక్ వాటర్ చెరువులో శుక్రవారం వేటకు వెళ్లిన జాలర్ల వలలో భారీ చేపలు పడ్డాయి. గ్రామానికి చెందిన తిరుమల శెట్టి బాలు నేతృత్వంలోని జాలర్ల బృందం లంకెవాణి దిబ్బ సమీపంలో వేటలో పాల్గొన్న సమయంలో ఒక్కొక్కటి 50 కిలోలకు పైగా బరువున్న 2 భారీ టేకు చేపలు చిక్కాయి. దీంతో జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం ఈ చేపలను శ్రీరామ పాదక్షేత్రం ఘాటుకు తీసుకురాగా కిలోకు 150 చొప్పున ఎగుమతిదారులు కొనుగోలు చేశారు. దీంతో ఒక్కరోజే లక్షల్లో ఆదాయం రావడంతో స్థానికంగా ఉత్సాహం నెలకొంది. సాధారణంగా అరుదుగా కనిపించే ఈ రకమైన టేకు చేపలు ఉత్తమ ధరకు విక్రయించడంతో జాలర్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వానాకాలంలో చేపలు నీటిలో గుడ్లు వదులుతూ కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వేట కొనసాగితే తల్లి చేపలు వలలో పడే ప్రమాదం ఉంది. దీనివల్ల మత్స్య వృత్తిపై భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ తదితర జలాశయాల్లో లక్షల సంఖ్యలో చేప మరియు రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా విడుదల చేస్తోంది.
గతేడాది మాత్రమే 88 లక్షల చేప పిల్లలు, 40 లక్షల రొయ్య పిల్లలు విడిచినట్లు సమాచారం. నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని, వేట నిషేధాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. గోవా మత్స్యశాఖ డైరెక్టరేట్ లోతట్టు జలాల్లో ఉపయోగించే చిన్న ఫిషింగ్ క్రాఫ్ట్ల 26 అడుగుల లోపు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆర్థిక సహాయం పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను తాజాగా సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు తప్పనిసరిగా ఓబీసీ కార్వి సర్టిఫికేట్ లేదా మామ్లత్తార్, మున్సిపల్ చీఫ్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చే వృత్తి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. లేదంటే డైరెక్టరేట్లో నమోదు చేసిన ఫిషింగ్ నెట్ లైసెన్స్ ఉండాలి. అంతేకాదు, పడవను పోర్టుల శాఖ కెప్టెన్ వద్ద నమోదు చేసిన 6 నెలల వ్యవధిలోగా దరఖాస్తు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మారిన ఈ నిబంధనలు లక్షలాది మంది మత్స్యకారుల జీవితాలకు సంబంధించి కీలకమైన మార్గదర్శకంగా మారనున్నాయని భావిస్తున్నారు. గోవా రాచోల్ గ్రామం సాల్ నది ఒడ్డున ఫిషింగ్ ఓడల పార్కింగ్ కారణంగా నెలకొన్న కలకలంపై చివరికి జీసీజెడ్ఎంఏ అధికారులు స్పందించారు. గ్రామ ప్రజల ఫిర్యాదుతో తనిఖీ నిర్వహించిన జీసీజెడ్ఎంఏ అనధికారికంగా ఓడలు నిలిపిన యజమానులకు నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. వాస్కో ఆధారిత ఓడల వల్ల ఖాజాన్ పొలాల్లోకి వ్యర్థాలు చేరి వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల కారణంగా సాయంత్రం వేళలో భయం నెలకొంటోందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మత్స్యకారులు తమ పడవలకు స్థలం లేక ఇబ్బంది పడుతుంటే బయట ఫిషింగ్ ఓడల వల్ల గ్రామం ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమవుతున్నట్లు పడవ యజమానులు హెచ్చరించారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.